కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్తపల్లి మండలం గోర్సా గ్రామంలో కోదండ రామాలయ భూములు 20 ఎకరాలకు పైగా కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఇప్పుడు ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. భూమి విషయంలో గొడవ జరిగే ఛాన్స్ ఉండటంతో కొమరగిరి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తుల్లో టెన్షన్ నెలకొంది. ఇక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్తపల్లి మండలం గోర్సా గ్రామంలో కోదండ రామాలయ భూములు 20 ఎకరాలకు పైగా కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో అయితే కనుక ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన కోదండరామ స్వామికి సంబంధించిన దేవస్థానానికి సంబంధించిన 19 ఎకరాల భూమిని అయితే కనుక కొంతమంది అయితే కొంతకాలంగా ఆక్రమించుకున్న పరిస్థితి ఉంది. దీని మీద అయితే కనుక దేవాదాయ శాఖ అధికారులు అయితే కనుక అక్కడున్న సిబ్బందితో పాటు ఆ స్థలానికి అయితే ఆ భూముల్లోకి వెళ్ళి ఈ రోజు ఉదయం నుంచి అయితే కనుక ఆ భూముల్లోకి వెళ్ళి స్వాధీనం చేసుకునే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి అంటే దేవాదాయకు సంబంధించిన శాఖకు సంబంధించిన సిబ్బంది, అధికారులు, అలాగే పోలీసులు కూడా ఆ స్థలంకి అయితే చేరుకున్నారు. అంటే సుమారు 19.92 సెంట్లు గల ఈ భూమి అయితే కనుక కొంతకాలంగా అయితే ఆక్రమణలో ఉంది. దీన్ని స్వాధీనం చేసుకుంటున్నామని అయితే గతంలో హెచ్చరికలు అయితే జారీ చేసినప్పటికీ ఆక్రమణదారులు అయితే ఆ భూముల నుంచి వెళ్ళకపోవడంతో ఈ రోజు ఉదయం అయితే కనుక ఈ అధికారులందరూ కూడా ఆ భూమిలోకి వెళ్ళి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే కనుక చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అదే ఇక్కడ సంబంధించి ఏంటంటే ఎప్పుడైతే ఆక్రమణదారులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏ విధమైన సంఘటనలు జరుగుతాయేమో అన్న ఉద్దేశంతో అయితే కనుక అక్కడ పోలీస్ శాఖ అధికారులు కూడా భారీ ఎత్తున అయితే పోలీసులు కూడా మోహరించి ఎటువంటి సంఘటనలు జరగకుండా అక్కడైతే తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ భూమికి సంబంధించి అయితే దాదాపు ఒక 20 కోట్ల వరకు ఇది విలువ ఉంటుందని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. థాంక్యూ నవీన్ రాజ్.